హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మే 15th ఫ్రైడే మార్నింగ్. సో మంచిగా సన్ వస్తుంది అనేసి బాల్కనీలోకి వచ్చాను. దాని ముందు రోజు అయితే హోల్ డే మాకు రెయిన్ ఉన్నింది, క్లౌడీగా ఉండే. సో చాలా డేస్ అయిపోయింది నేను ప్లాంట్స్ని కూడా చూసి అని చెప్పి చూస్తున్నాను దాని గ్రోత్ ఎలా ఉంది ఏంటి అనేసి. కొత్తిమీర వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, అందుకే షాక్ అయ్యాను అప్పుడే వచ్చేసిందా అనేసి. ఈ వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ లుండి నుంచి వచ్చారు లాంగ్ వీకెండ్ అనేసి. మే 14th థర్స్డే పబ్లిక్ హాలిడే, సో 15th ఫ్రైడే కాబట్టి దాన్ని స్క్వీజ్ డే ఆర్ బ్రిడ్జ్ డే కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే సాటర్డే అండ్ సండే మళ్ళీ హాలిడే కదా. అన్ని కంపెనీస్ లో అయితే ఆటోమేటిక్ గా ఆ స్క్వీజ్ డే కి లీవ్ ఇచ్చేస్తారు. వాళ్ళైతే థర్స్డే ఆఫ్టర్నూనే వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే లంచ్ చేసేసుకొని యూనివర్సియం వెళ్ళారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. బట్ ఇక్కడ నేనైతే శాండ్విచ్ చేస్తున్నాను బయటికి క్యారీ చేద్దాము అనేసి. ఈ శాండ్విచ్ రెసిపీ ఎవరికైనా కావాలి అంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. యాక్చువల్లీ మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ని చెక్ చేసుకోవాలి. వెదర్ అయితే చెక్ చేసాము, కొంచెం రెయిన్ చూపిస్తుంది బట్ ట్రస్ట్ చేయలేము. మేము వాళ్ళకి చూపించాలనుకున్న ప్లేసెస్ కొన్ని ఇండోర్ ఉన్నాయి, కొన్ని అవుట్డోర్ ఉన్నాయి. బట్ డిపెండ్స్ ఆన్ ద వెదర్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా టీ అంటే ఇష్టము. టీ అనేది ఒకరు ఇద్దరు తాగేదానికంటే ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ తాగితే ఆ కిక్కే వేరుంటది. ఇక్కడ చూపిస్తున్న చాయ్ మసాలా మేము ఇండియాలో అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. టీ నార్మల్గా మనం ఎలా పెడతామో అలా పెట్టేసి టీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఆ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసామంటే టీ టేస్టే మంచిగా వస్తుంది. నాకైతే ఆ పౌడర్ యాడ్ చేస్తే డిఫరెన్స్ బాగా తెలిసింది. ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అది. సో కొంచెం రైస్ ఉంటే మ్యాంగో పికిల్ అండ్ చింతాకు పొడి వేసి అందరికి పెడుతున్నాం అనమాట. అందరికి చాలా బాగా నచ్చింది. This is a pickle food. I mean, people are making you like a little, afraid, but it's not spicy. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ జర్మన్ అతను. సో వాళ్ళు ఎక్కువ స్పైస్ తినరు కదా, అందుకే ఆ రైస్ ఇచ్చి తినమని చెప్తున్నాము. Very nice. Can I have your rice, Marcus? It's so yummy. No, we have to do this. ఇక్కడ హ్యాండ్స్ షేక్ చేస్తుంది కదా తనే అన్నమాట వాళ్ళ వైఫ్. The spice level is not enough. You're getting water from your eyes? No, That is because of the love and he will only get Even more than you can. and Hey, the Ma, pickle. Pradeep, come, we will dance. Now, we will have Okay. how to dance. You have to tell. Ashwin, did he ever sing Kolaveri for you? No, What is this? maybe he will sing today. But I heard. Maybe he must sing today. Okay. But I heard his song when he was singing in his brother's marriage. Acha, he sang. He prepared for that only, I think. Yeah. His brother's marriage. Marcus, try that one. Marcus, if the spice level was not enough, then take that side piece, put it He inside. eats so You much. know it. Oh God. I will మా sing. హస్బెండ్ మాస్టర్స్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ పోస్ట్ డాక్ చేసేదంట సేమ్ యూనివర్సిటీలో. సో అలా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రదీప్కి ముందే తెలుసు, ఎందుకంటే ఆంటీ అంకుల్ వాళ్ళ సిస్టర్ వీళ్ళంతా కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళంట స్వీడన్కి. దట్టు ఆంటీ అంకుల్ మా మ్యారేజ్కి కూడా వచ్చారు. ఇక్కడైతే వాళ్ళు మాస్టర్స్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ అంతా అలా మీట్ అయినప్పుడు ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. Before you come in. He used to go and get that mutton patani. What he used to Mutton do biryani. that biryani banata. Okay. But And all Sarita. of them I know through him. Sarita also a good friend. మేమైతే వాళ్ళకి గెస్ట్ రూమ్ బుక్ చేసాము. ఇది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది బుక్ చేసుకునేకి. సో ఇదైతే మా అపార్ట్మెంట్లో కిందనే ఉంది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉంటుంది. సో కొన్ని బెడ్స్ అండ్ బెడ్షీట్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడైతే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అనేసి ఇక్కడ బుక్ చేసాము.
గెస్ట్ రూమ్ అంతా బాగుంది కానీ షవర్ ఒక్కటి ఇవ్వలేదు. ఫ్రెండ్స్ అలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా గెస్ట్ రూమ్ అట్లా ఉంటే గనక కన్వీనియంట్‌గా ఉంటుంది. మేమైతే బయటికి స్టార్ట్ అయిన టైంకి లక్కీగా సన్నీగా ఉండింది. అందుకే ఫస్ట్ ఔట్‌డోర్‌వి చూడాల్సినవి కంప్లీట్ చేసుకుందాం అనేసి థ్రెడ్ గార్డెన్‌కెళ్ళాము సెంట్రల్ స్టేషన్‌లో. జస్ట్ ఇది ట్రామ్ స్టాప్‌కి చాలా దగ్గరగా ఉంటది. ఎవరన్నా మీరు విజిట్ చేయకపోతే డెఫినెట్‌లీ విజిట్ చేయండి. మీకు నేచర్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా గూడా ఈ థ్రెడ్ గార్డెన్ అట్‌లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ విజిట్ చేయొచ్చు. గ్రీనరీగా, కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌తో పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట అట్మాస్ఫియర్ అంతా. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ మనకి గ్రీన్ హౌస్ గూడా ఉంది. అది గూడా విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ నాకు కనకాంబరం పూలు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తదో అసలు. థ్రెడ్ గార్డెన్‌లోనే ఒక పెద్ద ప్లే ఏరియా ఉంది. ఇంక కిడ్స్ ఉన్నారంటే ప్లే ఏరియా కంపల్సరీ గదా! ఇక్కడ ఫినిష్ అయిపోయాక సెంట్రల్ స్టేషన్ నుంచి సిటీ వాక్ చేసుకుంటూ బ్రూన్స్ పార్కింగ్‌కొచ్చేసాము. మేమైతే నెక్స్ట్ ఎళ్ళాల్సిన ప్లేస్ పారాడాక్స్ మ్యూజియం. సో, అక్కడికి వెళ్ళే ముందే మనం లంచ్ ఫినిష్ చేసేసుకుంటే బెటర్ అనేసి అక్కడ ఫుడ్ ట్రక్స్ కనపడింటే ఫలాఫల్ వ్రాప్స్ తీసేసుకున్నాము అందరము. పారాడాక్స్ మ్యూజియం అయితే నూడ్స్టన్ మాల్‌లో ఉంటది. సో, అలా వెళ్ళేటప్పుడు అక్కడ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతూ ఉండింది. సో, చాలా బాగా ఆడుతున్నారు. అందుకే కొంచెం సేపు మ్యాచ్ చూసి వెళ్ళిపోయాము. ఈ మ్యూజియం గోథెన్బర్గ్‌లో రీసెంట్‌గా ఓపెన్ చేశారంట. మాకు గూడా తెలీదు. మా ఫ్రెండ్స్ చెప్పే వరకు. ఇక్కడైతే మనకి లోపల లాకర్స్ ఇచ్చారనమాట. సో, మన స్టఫ్ అంతా అక్కడ పెట్టి లాక్ చేసి లోపలికెళ్ళొచ్చు. చాలా అమేజింగ్‌గా ఉంది మ్యూజియం అయితే. అట్‌లీస్ట్ వన్స్ అయితే మనం విజిట్ చేయొచ్చు. కిడ్స్‌కి, అడల్ట్స్‌కి మంచిగా ఫన్ ఉంటది. మేమైతే ఇలాంటి ఇల్యూజన్ మ్యూజియంకి పోలాండ్‌లో గూడా వెళ్ళాము. బట్ ఇక్కడ గూడా ఒకసారి వెళ్దాము అనేసి ఎళ్ళాము. సో, ఈ మ్యూజియంకైతే మాక్సిమం 1 అవర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా చూసే అంత అయితే ఏం లేవు. మ్యూజియం గురించి మోర్ డీటెయిల్స్ కావాలి అంటే లైక్ ఎంట్రీ టికెట్స్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, ఇవన్నీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వెళ్లి చెక్‌ఔట్ చేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ కొన్ని డిస్కౌంట్స్ గూడా ఉంటాయి. మ్యూజియం అయ్యాక బొటానిస్కా థ్రెడ్ గార్డెన్‌కి కూడా వెళ్ళాము. బట్ అక్కడ వీడియో తీసే ఛాన్స్ లేదు నాకి. ఇంటికొచ్చిన తర్వాత లైట్‌గా ఉప్మా అలా చేసేసుకొని డిన్నర్ కంప్లీట్ చేశాము. ఇదైతే సాటర్‌డే ఈవినింగ్ స్లాట్స్‌గూగెన్‌కి తీసుకెళ్ళాము. నేచర్ హిస్టారిస్కా మ్యూజియం చూపిచ్చి ఇలా ప్లే ఏరియాకి తీసుకొచ్చాం కిడ్స్‌ని. కిడ్స్‌కైతే బెస్ట్ ప్లే ఏరియా. వాళ్ళక్కడి నుంచి అస్సలు మూవ్ అవ్వడానికి ఇష్టపడలేదు. బట్ తొందరగా ఎళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే ఇంకా మా ఫ్రెండ్స్ గూడా లుండ్‌కెళ్తున్నారు రిటర్న్. Trouble? No. We had a very nice time, Pradeep. Even now, I don't like to go. We want. Actually, Please next stay, time we aunty. will book. But the thing is, tomorrow. India. In here also we can sleep. We don't mind. But the thing is, if we go, We are only sleeping down, otherwise we were here only all the time. और क्या है? Okay. 3 డేస్ 3 మినిట్స్‌లో అయిపోయినట్లు అనిపించింది. చాలా మంచి టైమ్ స్పెండ్ చేశాం మేమైతే. ఆంటీ, అంకుల్, సంగీత మా మ్యారేజ్‌కి గూడా వచ్చారు గానీ అప్పుడంత నాకు తెలీదు. అండ్ మాట్లాడే టైం గూడా ఉండిండదప్పుడు. వాళ్ళు వచ్చే ముందు నాకు ఎలా అనిపించిందంటే కొత్త వాళ్ళు గదా! ఎలా ఉంటారో ఏంటో అని అనిపించింది గానీ అస్సలు అలా లేదు. ఎంత బాగా కలిసిపోయారో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.